నీకు అవసరం లేదు, నీకెందుకు అనేవాడు. నాకేం తీసుకోవాలని ఫస్ట్ ఆయనకి నువ్వు క్రేవింగ్స్ ఎక్కువ, నువ్వు ఉండలేవు, నీకు అవసరమా అనేవాడు. కానీ నాకున్న ఇబ్బందికి నేను తీసుకోవాలనుకుంటున్నాను, తీసుకున్నాను. ఒక నెల అయితే దాచిపెట్టి మరి వాడాను, తెలుసు. కానీ తొందర తీసుకుని సరే తీసుకొని తను హ్యాపీగా ఉండకంటే కావాల్సింది ఏంటి అన్నాడు. తర్వాత ఆయనకే తెలియకుండా తీసుకుందంట అని చెప్పేసి ఫ్యామిలీలో అనుకున్నారు. కానీ ఈరోజు హ్యాపీ ఏంటంటే ఫ్యామిలీలో అందరూ కూడా వాడుతున్నారు. నేను తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పగా అంటే కారంపూర్లో ఫోకస్ మీటింగ్ పెట్టి అంత గొప్పగా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ కోచ్ ఆఫ్ ఎందుకు తీసుకున్నాను అంటే యోగి సార్ నా కోచ్ వచ్చి ఎవరో కూడా తెలియదు యోగి, కానీ నేను లైఫ్ లాంగ్ మర్చిపోను యోగి సార్ని. ఎందుకంటే నేను అంత ఆరోగ్యాన్ని తీసుకున్నాను, ఆనందంగా ఉంటున్నాను, ఆదాయాన్ని తీసుకుంటున్నాను. ఇదే ఆలోచన నాకు వచ్చింది. 10 మందికి ఇవ్వాలి అనుకుంటున్నాను. చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీలో నా పేరు పరుచుకోవాలనుకుంటున్నాను. అందుకే కారంపూడిలో కేఆర్కే న్యూట్రిషన్ అనేది పెట్టాను. మీ ఎందుకు ఒక విషయం చెప్పాలి. మా పెళ్ళే 14 ఏళ్ళు అవుతుంది. మా వారు వచ్చేసి ఈ సంవత్సరం కాకుండా అంతకుముందు కార్తీక అనే పేరు 4-5 సార్లు పిలిచాడు. పిలవడు, ఎందుకంటే ఆయన తత్వం అది. కానీ ఈ సంవత్సరం ఈ న్యూట్రిషన్ తీసుకునే ప్రాసెస్ లో ప్రతి ఒక్కళ్ళు నేను ఎంతో మంది హెల్ప్ చేశాను కదా. కార్తీక 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 మేడం చాలా హ్యాపీగా ఉన్నాను. కాలంలో హెర్బల్ అంటే కార్తీక మేడం, కేఆర్కే న్యూట్రిషన్ అనేంతగా ఫేమస్ అవుతున్నాము. చాలా మందికి సర్వీస్ ఇస్తున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంట్లో మనకి కొంచెం మన ఇంట్లో మాత్రం అనిపించుకుంటాం మమ్మీ డాడీ అని. కానీ ఈ హెర్బల్ న్యూట్రిషన్ లో మనం ఎవరికైతే హెల్ప్ ఇచ్చి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఒక కోచ్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళకి మనం సపోర్ట్ గా ఉంటున్నామో ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మీ డాడీ అంటున్నారు. మేడం ఒకసారి లేవండి. ఈ మేడం ఎవరో కూడా తెలియదు, కానీ ఈ న్యూట్రిషన్ తీసుకొని ఒక నెల అవుతుంది. ఈ నెల నుంచి మా మమ్మీ ఎక్కడ, మా డాడీ ఎక్కడ, అసలు ప్రతి ఒక్కరు క్లోజ్ అయితే నేను ముందు దీనికి సాటిస్ఫాక్షన్ అవుతున్నాను. మమ్మీ డాడీ ఎక్కడ, డాడీ వస్తే డాడీ మమ్మీ ఎక్కడ కనిపించట్లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై సపోర్ట్ సిస్టమ్. ఇంకో విషయం చెప్పాలి, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా మాట్లాడాలి అంటే. కానీ స్టేజ్ తీరు ఈ ఎక్కడ ఉందనుకుంటా అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలని ఒక్కసారి తీసుకున్నానా టెన్షన్ వచ్చింది. కానీ పర్లేదు, మనం చేయి పట్టుకొని నడిపించే మన సిస్టమ్ ఉంది. తోడబుట్టిన వాళ్ళకంటే ఎక్కువ అనమాట ఈ సిస్టమ్, అంత గొప్పది. మనకి ఫాదర్ సుధీర్ సార్, కానీ ఈ సుఖీభావ్ చిరంజీవి సుఖీభావ సిస్టమ్ లో మనకి తండ్రి రామానంద్ సార్ గారు, మనకి గోపి అమర్ గోపి సార్ కానీ, వెంకటరాజ్ సార్ కానీ, పూర్ణగర్ సార్ కానీ, నిజంగా చెప్తున్నా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, ఒక తండ్రి కూతురు మధ్య రిలేషన్. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సుధీర్ సార్ మనకి దేవుడు, తండ్రి కాదండలేదు. కానీ నువ్వు డైరెక్ట్గా ఎక్కగలవా? డైరెక్ట్గా సార్ అని చెప్పేసి మీరు పట్టుకోగలరా చెయ్యిని? నా తండ్రి అని చెప్పుకోగలరా? చెప్పుకోలేదు. అంటే మీ కోచ్ ఒక గొప్పతనం. మీ కోచ్ మిమ్మల్ని ఎలా మీరు ఎదగాలని వచ్చారు. నిజంగా కోచ్ నమ్మండి, మీకు సపోర్ట్ చేస్తాడు. మీరు అనుకున్న గోల్కి రీచ్ అవ్వాలి అంటే కోచ్. మీ కోచ్కి కొన్ని పనులు ఉండి పట్టించుకోకపోవచ్చు, కానీ ఈ చిరంజీవి సుఖీభావ సిస్టమ్ మమ్మల్ని చూడట్లేదు అనుకుంటారేమో, కానీ మీ ప్రతి అడుగును గమనిస్తూ ఉండిద్ది. సుధీర్ సార్ దగ్గరికి తప్పకుండా తీసుకెళ్ళిద్ది. అందుకనే ఫస్ట్ మనకి తండ్రి వచ్చి చిరంజీవి సుఖీభావలో రామానంద్ సార్ గారు. అసలు మాట్లాడడం రాదని చెప్పి అయ్యో 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 ఆయన మనం సో అందరూ ఉంటే నన్ను పెద్దోడి చేయొద్దు, నేను అందరిలో కలిసిపోతా. ఈ అమ్మాయితో డ్యాన్స్ చేస్తా, ఆయనతో కూర్చుంటా, ఎంతో సరదాగా మాట్లాడతానని పెద్దోడు చేయదు. దయచేసి నన్ను దూరం పెట్టొద్దు. సుధీర్ సార్ దూరం పెట్టేసేయండి, నన్ను వరకు దూరం పెట్టద్దు. నేను అనుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఫీలింగ్ మీలో ఉంది అంటే నిన్న కూడా మా క్లబ్లోకి వచ్చిన తర్వాత పక్కన
2 మాటలు మాట్లాడాలి. ఒక మేడము, నేను న్యూట్రిషన్ వర్క్ చేస్తూ వెళ్తున్నా, ఏ పుట్టలో ఏమో తెలియదు, ఆమెకు జాంకార్ అనుకుంటుంది. ఏంటి జాంకార్ అనుకుంటుంది. నేను వర్క్ చేస్తూ వెళ్ళిపోతుంటే సార్ వెనక్కి తిరిగి చూస్తే కిందకి వచ్చింది. సార్ ఒక నిమిషం వస్తారా అంటే ఎవరో కస్టమర్ వచ్చారు. నేను వెళ్ళిన తర్వాత అమ్మిన తర్వాత సార్ మిమ్మల్ని చూస్తున్నాను సార్ కంటిన్యూషన్గా అంటే, సరే ఇదిగో మా పాంప్లెట్ అంటే నాకేమనిపించిందంటే అయ్యో ఈ పాంప్లెట్ ఏమిటి లేదు దానికోసం అడిగిందేమో అని నేను అనుకున్నాను. కానీ ఆమె నేను ఆల్రెడీ సూపర్వైజ్ సార్ ఏంటి అయిపోవాలి అక్కడితో సూపర్వైజ్ సార్ అని చెప్పి కళ్యాణ్ ఎందుకమ్మా ఎందుకు ఇబ్బంది పడతానంటే వేరే ప్రెసిడెంట్ ఇంట్లో నేను సూపర్వైజర్ అయిన తర్వాత సార్ నా కోచ్ని నన్ను మోసం చేసింది సార్. ఒక ఎలా మోసం చేసింది, వాళ్ళ ఐడిలో క్లబ్లో 30-40 షేక్లు అవుతుందండి. ఈమె గట్టి అనేది ఈమె సూపర్వైజర్, ఈమె కోచ్ గట్టి 30-40 షేక్లు అవుతుంది. అవుతూ ఉన్న క్రమంలో ఆమెని ఒక ఆమె చంపేసింది. ఈమెకి చదువు కాదు, ఈమెకి చదువు కాదు. ఈమె తెచ్చిన కష్టంలోనే ఆమె ఫస్ట్ టైం వేసి పెట్టేసి ఎలాగా ఆమె ఎవరో తెలియదు, పక్కలేదు కదా, సైడ్ లేదు. నువ్వెవరు నమ్మావు? నీ అప్లై నమ్మలా, నీ డౌన్ అయితే ఉన్నావు కానీ నీ అప్లై లేదు, నీకు స్కిల్స్ లేవు, కనీసం చెక్ చేసుకునే నాలెడ్జ్ కూడా లేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఈమె 30-40 షేర్లు ఉన్న వ్యక్తి లాస్ట్లో చూసుకుంటే ఈమెకి జనరల్గా ఫోకస్ మీటప్పుడు ఒక పెద్ద మీటింగ్లు జరుగుతున్నప్పుడు ఇలా మీ వాల్యూస్ కొలుస్తుంది. ఇప్పుడే చెప్పారా మీకు, మీ వాల్యూస్ కొలుస్తుంది, లేదంటే మీకు చెక్ ఇన్కమ్ కొలుస్తుంది, 3 లైన్లు కొలుస్తాయి చెప్తున్నాను కదా. ఆమె ఒక్క వ్యక్తి ద్వారా 50 అంటే 500 వాల్యూస్ పెట్టించిన తర్వాత 50,000 రూపీస్ ప్రొడక్ట్ డబ్బులు పడుతున్నారు. ఈ మంత్ చెక్ చూస్తే లేదు. ఏంట్రా అంటే ఈ ఏడి అక్కడ అప్పుడు సరే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే ఒకటే అన్నాడంటే ఆయన, ఎప్పుడైనా సరే నా అప్పుడే చెప్పిన మాట ఇంటా, నేను చెప్పిన మాట తెలియదు అనగానే ఇట్లాగా ఇప్పుడు చూపు అంటాడు కదా. సో ఇదంతా ఎందుకు అని వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఇప్పుడు 42లో కొడితే అన్నీ ఇంకా అసలు రీక్వాలిఫికేషన్ లేదు, ఏం లేదు, ఆల్మోస్ట్ 0. సో ఆ స్టోరీ విని నాకు బాధేసింది. అమ్మ నువ్వు అంటే ఈ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత, ఈ ఫీల్ వచ్చిన తర్వాత వాళ్ళు కింద పడిపోయినా సరే రేపటి రోజున హెర్బలైఫ్ ప్రోడక్ట్ ఇస్ ద గ్రేట్ ప్రోడక్ట్, హెర్బలైఫ్ సిస్టమ్ కూడా బాగుంటుంది, కానీ వచ్చిన వాళ్ళే తేడా అని వాళ్ళు ఫీల్ అయిన తర్వాత ఏమనిపిస్తుంది, మళ్ళీ ఎవరైనా ఉన్నారనుకో చేయాలనిపిస్తుంది, కానీ దారి కనపడదు. నేనంతా కానీ అమ్మా దేవుడు నిన్ను ఎలా పంపించాడో తెలియదు, ఆ పిలుపు గారు నన్ను పిలిచావు, ఆయన ఏదో నీకేదో సాయం చేయమని ఉంటాడు, సరే రేపు పొద్దున క్లబ్కి వచ్చేయమ్మా అని చెప్పారు. మొన్న క్లబ్కి వచ్చి ఉన్న విషయం నువ్వు చేసుకుంటే చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ అబ్బాయికి ఐడి ఇచ్చావు. ఎలా ఐడి ఇచ్చి నీకు నేను హెల్ప్ చేస్తాను, నువ్వు కస్టమర్ తెచ్చుకో, ప్రోడక్ట్ మొత్తం విధానం పెట్టుకుంటా, నీ దగ్గర ప్రోడక్ట్ లేదా నేను ఇస్తా, నా ప్రోడక్ట్ నేను తీసుకుంటా, ఏదైతే రిక్వైర్ ఉందో ఆ ప్రోడక్ట్ నీకే పంపిస్తా, నిన్ను డెవలప్ చేస్తా. సో ఎప్పుడైతే నేను ఇవన్నీ చేయకూడదు నేర్చుకున్నాను, నేను ఫస్ట్లోనే చెప్పా ఏమీ చేయకూడదో నేను చేసుకున్నాను. అది మన చిరంజీవి సుఖీభావంలోనే ఫస్ట్ నుంచి అప్లై చేస్తూ వచ్చాను. నా నుంచి లాభం పొందనోడు ఉండకపోవచ్చు కాక, కానీ లాభం పొందకపోవచ్చు కాక, లాస్ పడేవాడు ఒక్కడు కూడా ఉండదు నా అంబిషన్. సో ఇది మీరు కూడా అంతే తీసుకెళ్తారని నేను బలంగా నమ్ముతున్నాను, అదే జరుగుతుంది. మరి మేడం హెల్త్ రిజల్ట్ తీసుకుంటేనే పంపిడాలి అంటారు. చాలా లైన్లో అది మీకు చెప్పకూడదు, లక్షలు పెట్టుబడులు పెట్టించడం, లాస్ అయిపోవడం, ఏదైతే గాడ్ అనుకుంటాం వాడే డెవిల్ అయిపోవడం జరుగుతుంది. సో మీకు మాత్రం ఇప్పుడు ఇందాక కూడా అడిగే మీకు ఉందలే ప్రోడక్ట్ ఎంతమంది దగ్గర ఉంది, 500 1000 అంటే ఒక్కరి దగ్గర కూడా ప్రోడక్ట్ లేదు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ని హెల్త్ చేసుకుంటున్నారు, హ్యాపీనెస్ చేసుకుంటున్నారు, వెల్త్ కూడా తెచ్చుకుంటున్నారు. నాకు కావాల్సింది ఒక్క వరల్డ్ టీంలో 50,000 70,000 సంపాదించుకుంటున్నటువంటి ఆమె కూడా నాకేమి రాదు అనే మాట ముందు మానేసి
అని ఆ రోజు చెప్పాం. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, ఆ అమ్మ వచ్చింది ఇందాక నాకేం రాదు కాదు, తప్పు. మీకు అన్నీ వస్తాయి. మీరు ఎప్పుడైతే గేట్ పెట్టుకుంటారు అక్కడ నాకేం రాదు అని ఒక గేట్ వేసేసుకుంటారు మైండ్లో, దాన్ని తీసుకునే ముందల మేమున్నాం కదా, నీకెందుకు సమస్య? మేమున్నాం కదా. ఒక ఐక్య వెంకటేశ్వరుడు ఉన్నాడు, 2.5 సంవత్సరం పాల్పడ్డాడు. ఎవరు తీసుకొచ్చారండి? నేనున్నాను కదా అని చెప్పి ఆయన అప్లై తీసుకొచ్చాడు. మేము ఉన్నాం కదా, రండి వేరు కట్టున్నారు. ఓకే, సో మీరు ఎందుకు టెన్షన్ పడాలి? ఇంత నాకు తెలియదు ఇంత బాగా మాట్లాడతారు. గట్టి క్లాస్ ఇవ్వండి. అసలు చాలా బాగుంది కదా. అసలు నాకేం రాదంటే ఎంత బాగా మాట్లాడుతుంటే, మీ ఊరిలో 100 ఫోకస్ మీట్ కాదు, 100 మందితో మీ ఊరిలో లైఫ్ స్టైల్ జరుగుతుంది 300 మంది 500 మందితో. మీ ఊరిలో ఫస్ట్ ప్రెసిడెంట్కి వస్తారు మీరే. గట్టి కొట్టా ప్రెసిడెంట్కి రావాలా కదా. ఆయన అన్నాడు, సార్ మా ఊర్లో పెట్టండి సార్, కొద్దిగా మా వాళ్ళు హెల్ప్ అవుతారు సార్. నేను అదే అంటున్నా, వెనుకోటలో జరగాలి, నర్సాపేటలో జరగాలి, మాచల్లో 2 సార్లు జరగాలి. అర్థమైందా? ప్రతి ఏరియా కూడా పల్నాడు మొత్తం కూడా హెల్తీయర్, హ్యాపీయర్, వెల్తీయర్ మొత్తం ఇవ్వాలి మనం. ఆ ఒక్క అంబిషన్ చాలా, అన్ని వెనకొచ్చేస్తాయి. మనం పని చేసుకుంటూ పోతే అన్ని. కాకపోతే నా రిక్వెస్ట్ ఉంటే, అమ్మ రిక్వెస్ట్ చెప్తున్నా, ఇంకా ఇలా కూడా చెప్తున్నా, మీ అప్లైన్ మీద ఇవ్వ వదిలేయండి, మీ డౌన్ లైన్ మీద ప్రేమ పెంచుకోండి. దయచేసి చెప్తున్నా. వాళ్ళు ఏం చెప్తారు వినండి, కొద్దిగా వినండి. వాళ్ళని మనకు మంచి వెనకిచ్చారు కదా, మరి వీటిని నాశనం చేస్తారు మనం. ఇప్పుడు వీళ్ళు ఎన్నో లైన్ కూడా నాకు తెలియదు. ఎన్నో లైన్ 3 హైదరాబాద్ ఎవరు 4 5 మధ్యలో ఒక ఆయన పోయాడు ఈగోతో. 5 ఈయన 6 లైన్ అంటే అసలు ఇది పట్టించుకుంటారా మైండ్లో? ఇప్పుడే లెక్కేస్తే 6 లైన్. కానీ నాకెందుకు 6 లైన్ 10 లైన్? మనమంతా ఒక ఫ్యామిలీ. 30 లైన్ కాదు 100 లైన్, మనమంతా ఒక ఫ్యామిలీ. 500 మంది కూర్చొని లైఫ్ స్టైల్ జరిగినప్పుడు అందులో ఎవరో ఉంటారు మనకి. మనకేమైంది? సుధీర్ సార్ లైఫ్ స్టైల్ జరుగుతున్నప్పుడు, అడ్వాన్స్ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు ఎవరెవరో వస్తున్నారు. మనకెందుకు? మనందరికి ఆయనే కదా ఆలోచన. సో మీరు కూడా ఒక ఆలోచన అవ్వండి, మీ టీంకి మీరు ఒక ఆలోచన అవ్వండి, మీ వరకు మీరు ఒక ఆలోచన అవ్వండి. అది నేను కోరుకుంటాను. సో థ్యాంక్ యూ. టైం బాగా లేట్ అయిపోయింది. ఈయన